హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కర్రీస్ అండ్ సారీస్. సో ఈరోజు మనం ఏం చేయబోతున్నాం? ఈరోజు మనము దోసకాయ ఎండి చేప కూర. దోసకాయ ఎండి చేప, టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పసుపు, కల్లుప్పు, కారం, కొత్తిమీర, ఇంగ్రీడియంట్స్, ఇంకా నూనె. ఫ్రైయా కూర? 2 స్పూన్లు నూనె, చిన్న స్పూన్తో 2 స్పూన్లు. నేను మామూలు ఉజ్జాపులో ఏం నూనె వాడతామో తెలుసా? సఫోలా యాక్టివ్, ఎందుకంటే యాక్టివ్గా ఉండడానికి. అవును. అమ్మమ్మ, ఇప్పుడు చేప ముక్కలు చేపలు కొంచెం ఫ్రై అవ్వాలి. కాదు, ఇది ఇలా చేస్తే ముక్క కూరలో విరిగిపోదు, ముక్కలా ఉంటుంది ఇలా ఫ్రై చేస్తే. చూసారా ముక్కలు ఎలా ఫ్రై అయ్యాయో? మంచి వాసన వస్తుంది. ముక్కలు అంటే కొంచెమే వేసాను నేను, కొంచెం ముక్కలే వేసాను. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, కొంచెం దూరం ఉండాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, గైస్ ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎవరికి కూర రాదో ప్లీజ్. అదే దోసకాయ, టమాటా, అమ్మమ్మ చిన్నది ఉంది కదా. పసుపు, కారం, ఎండి చేపలు రెడీయా? ఎప్పుడైనా అన్ని కలిపేసాను. ఎండి చేపలు, దోసకాయ, టమాటా, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అమ్మ నువ్వు అన్ని, కారం, పసుపు. అమ్మమ్మ నువ్వు అన్ని వాటిలో అది కొబ్బరి పేస్ట్ ఇంకా అల్లం చిల్లుల్లిపాయ పేస్ట్ వేస్తావు కదా, మరి ఈ కూరలు ఎందుకు వేయలేదు? ఈసారి వేసి చేస్తాను, ఎండి చేపల్లోనే మసాలా వేసి చేస్తాను. ఓ చూద్దాం, ఈసారి వేస్తా. మా ఫ్రెండ్స్ అందరు వెయిటింగ్ నీ కోసం, ఆ కూర కోసం. ఈసారి
ఎండు చేపలు మసాలా వేసి చేస్తా. మా చెల్లి హాయ్ చెప్పు. మూతేసి చూసారా ఫ్రెండ్స్, ఇలా వండుకోవాలి. అదంతా చక్కగా ఉడికిన తర్వాత లాస్ట్ టచింగ్లో ఇది వేసుకోవాలి. లాస్ట్కి కొత్తిమీర చల్లేసి దించేయటమే. చక్కగా ముక్కలన్నీ ఉడికిపోతాయి. చేప కూడా చక్కగా ఉడికిద్ది, ఏమీ అవ్వదు, ముక్క చిదిరిపోదు, నీట్గా వచ్చింది. ఫస్ట్ మనం ముక్క చిదిరిపోకూడదు, అంతే కదా. అందుకే ఏంచి అది ఎవరైనా చేసుకోవచ్చు ఈ కూర. మసాలాలు ఈసారి వేద్దాం. మా ఫ్రెండ్స్ వెయిటింగ్ ఆ కూర కోసం. సో ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి? మా లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ కామెంట్ లో బెల్ కూడా టింగ్ అని కొట్టేయండి. గైస్ ఈ వీడియో మీరు నేర్చుకోవచ్చు, నేర్పించచ్చు, ప్లస్ ఎవరికి తెలియదు వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. సరే మా అమ్మమ్మ హాయ్ చెప్పిద్ది ఒకసారి. అందరు చక్కగా నేర్చుకోండి, బాగుంటుంది కూర. సరే ఫ్రెండ్స్, బాయ్.